విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ గర్ల్స్ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ స్టోర్ రూమ్లలో తిరిగి స్వయంగా గరిటతో వంటకాలను కలిపి వాటి నాణ్యతను ల్యాబ్, లైబ్రరీ, ఆట స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులతో హాస్టల్ వస్తువులు నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాలయంలోని 9, 10 ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిజిక్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ పాఠాలను బోధించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కొందరు టీచర్లు విద్యార్థులకు సక్రమంగా పాఠాలు బోధించలేకపోవడం గమనించి వారికి సూచనలు చేసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. క్లాస్ రూమ్ కి వెళ్లే ఉపాధ్యాయులు ముందుగా సంబంధిత సబ్జెక్టుపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులకు సక్రమంగా పాఠాలు బోధించాలని ఆదేశించారు. దీంతో విద్యార్థులకు సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో పట్టు వస్తుందని తెలిపారు. మెను ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన 30 బెంచ్లను ఇతర విద్యాలయాల నుండి తెప్పించవలసిందిగా ప్రతినిత్యం జిల్లా విద్యాధికారి తనిఖీలు నిర్వహించవలసిందిగా డీఈఓని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్యామల, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.